జై శ్రీరామ్. ముందుగా ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరపడం అనేది చాలా శుభదాయకము. ఎందుకంటే మనం చూస్తున్నాము పెళ్లి కష్టాలు ఏంటో. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంట్లో పుట్టే వాళ్ళకి పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడుతున్నారో తల్లిదండ్రులు అనేది మేము చూస్తున్నాం సమాజంలో. అలాంటిది ఉచిత వివాహాలు చేయడం అంటే ఆషామాషి కాదు. వాళ్ళకి పట్టు వస్త్రాలు, మంగళధారణ అవన్నీ ఇచ్చి వాళ్ళకి ఉచిత వివాహాలు చేస్తూ కదిరిపల్లి నరసింహస్వామి దేవాలయంలో ఉచిత సామూహిక వివాహానికి ముందుకొచ్చినటువంటి మన సింగంశెట్టి విశ్వనాథ్ గారు వారి కుటుంబ సభ్యులు ముందు 6 వివాహాలతో మొదలయ్యి ఈరోజు చాలా వరకు చాలా జంటలకి ఉచితంగా వివాహాలు చేస్తూ వాళ్ళకి పట్టు వస్త్రాలు అందిస్తున్నటువంటి వారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పటికీ మా సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి. అలాగే భారతీయ జనతా పార్టీ సహకారం కూడా మీకు ఎప్పటికీ ఉంటుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై భారత్ మాత. వివాహాల కార్యక్రమం ఏదైతే ఉందో, ఈనాడు ఎదురవుతున్నటువంటి సమస్యల్లో పిల్లలు పెద్ద అయినాక వాళ్ళకు దారి చూపించాల్సిన బాధ్యత పెద్దలదే. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మన సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి పేద జంటలకు ఒక వివాహాలు చేయాలనే సంకల్పం మాత్రం చాలా అద్భుతమైనది. ఏవైనా అన్నము, విద్య ఇవన్నీ అందించేది మంచిదే. కానీ దానికన్నా ముందు వయసులోకి వచ్చిన పిల్లలకు వివాహం చేసిన బాధ్యత పెద్దది. కానీ వాళ్ళు చేయలేనప్పుడు సమాజంలో మేమున్నాము అని మన మిత్రుడు సింగంశెట్టి విశ్వనాథ్ గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా అద్భుతం, అమోఘం. 10 మందికి సహాయం చేసే విధంగా, 10 మందికి ఒక మార్గదర్శకంగా ఇలాంటి కార్యక్రమం నిలుస్తుంది. వారికి దంపతులు ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వారు స్వీకరిస్తున్నందుకు. ధన్యవాదాలు. ఒక పెళ్లి చేయాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఆడపిల్ల ఫ్యామిలీకి. కానీ ఇటువంటి వివాహాలు చేస్తున్నటువంటి సింగంశెట్టి విశ్వనాథ్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుకి ఆయన ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారని ఆశిస్తూ మా పట్టణ శాఖ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.